ఇక వరద బాధితులకు 16,500 జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచిన పొంగులేటి, ఇండ్లు కూలిపోయిన దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు, మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు. ఇక పంట నష్టపరిహారం ఎకరానికి 10,000, తడిసిన ప్రతి గింజ కొంటం, తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు ఫిర్యాదు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్, బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని శ్రీనివాసరెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక వరద బాధితుల కుటుంబాలకు 16,500 చొప్పున సాయం అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎలాంటి అవినీతి అక్రమాలు తావు లేకుండా బాధిత అకౌంట్లోనే ఆర్థిక సాయం జమ చేస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని 16